వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు అధికారం పోయాక కొత్త రాగాలు అందుకుంటున్నారా, లేక ముందే ఊహించి ముళ్ళ కంచెలు వేస్తున్నారా? అమరావతిలో జేసీబీలు గర్జిస్తుంటే తాడేపల్లి నుంచి వినిపిస్తున్న మావిగన్ నినాదం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు నగరాల కలయిక కేవలం ప్రతిపాదనేనా, లేక కూటమి ప్రభుత్వానికి జగన్ ఇస్తున్న స్ట్రాంగ్ వార్నింగా? మావిగన్ వెనుక ఉన్న అసలు ఇన్సైడ్ లెక్కలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇక ఎక్కడికి కదలదు, అమరావతే మన భవిష్యత్తు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. అమరావతి పనులు జోరుగా సాగుతున్న ఈ తరుణంలో ఆయన ప్లాన్ బిని తెరపైకి తెచ్చారు. అదే మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం ఇది కేవలం నోటిమాట కాదు, దీని వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. 110 కిలోమీటర్ల విస్తీర్ణం, దాదాపు 40 లక్షల జనాభా ఉన్న ఈ మూడు నగరాలను అనుసంధానిస్తే సహజంగానే ఒక భారీ మెట్రో నగరం తయారవుతుందని జగన్ భావిస్తున్నారు. కొత్తగా వేల కోట్లు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు సృష్టించే కంటే ఉన్న వనరులను వాడుకోవటం మిన్నా అనేది వైసీపీ వాదన. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఒకవైపు చెబుతూనే మరోవైపు వేల కోట్ల రూపాయల అప్పులు తేవడం ఏంటన్నది వైసీపీ క్వశ్చన్. ఒక రాజధానిలో మౌలిక వసతుల కోసం అంత డబ్బు పెడితే మిగతా రాష్ట్రం మొత్తం ఏం కావాలని జగన్ ప్రశ్నించడం కూడా వ్యూహాత్మకమేనని అంటున్నారు. రాజధాని పేరుతో జరిగే వేల కోట్ల అవినీతిని సహించబోమని, రాబోయే రోజుల్లో విచారణ ఎదుర్కోవలసిందేనని, ఇది కూడా ఒక తరహా వార్నింగేనని విశ్లేషిస్తున్నారు. గతంలో మెడికల్ కాలేజీల పీపీపీ విషయంలో కూడా ఇదే తరహాలో వ్యవహరించారు జగన్. పీపీపీ పద్ధతిలో ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకుంటే మేం వచ్చిన వెంటనే రద్దు చేస్తామని అప్పట్లో డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు జగన్. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. కానీ రాజకీయాల్లో 5 ఏళ్ల పాలన చూశాక కూడా అదే పాత పంతం కొనసాగిస్తే దాన్నేమంటారు? మొండి చేయి చూపడం కంటే మొండిగా ముందుకు వెళ్లడమే నయం అనుకుంటున్నారో ఏమో కానీ అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్ మరోసారి తన మార్క్ వ్యూహాన్ని బయటపెట్టారు. రాజధాని అమరావతి విషయంలో గత కొన్నాళ్లుగా సాగుతున్న సందిగ్ధతకు జగన్ తన తాజా వ్యాఖ్యలతో ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చారు. గతంలో 3 రాజధానుల నినాదాన్ని వినిపించిన ఆయన ఇప్పుడు కూడా తన పాత స్టాండ్కే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మావిగన్ అనే ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. గతంలో మెడికల్ కాలేజీల బిడ్డింగ్ విషయంలో ఒక్క కాలేజీకి తప్ప మిగతా వాటికి స్పందన లేకపోవడానికి ఈ అనిశ్చితే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అమరావతి నిర్మాణాలు వేగవంతం అవుతున్న తరుణంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టు రాజధాని ముందా అభివృద్ధి ముందా అన్న చర్చను జగన్ మళ్లీ తెరపైకి తెచ్చారు. 2029లో తాము అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటన్న చర్చ ఇప్పటికే పెట్టుబడిదారుల్లో మొదలైంది. రాబోయే 3 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను పూర్తి చేయకుంటే 2029లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తమదైన శైలిలో ముందుకెళ్తామని, మరో ఆప్షన్ సిద్ధంగా ఉందనే హెచ్చరికను ఆయన పరోక్షంగా పంపినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, భవిష్యత్తులో అమరావతిపై జరగబోయే అతిపెద్ద రాజకీయ పోరాటానికి నాంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ తాజా ప్రతిపాదన వ్యాఖ్యలతో రెండో విడత భూ సమీకరణకు ఆటంకం కలగవచ్చని, ఆయా ప్రాంతాల రైతులు ధైర్యం చేసి భూములు ఇవ్వకపోవచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే జగన్ వస్తే మళ్లీ రాజధాని విజయవాడ వైపునకు తరలుతుంది. ఇప్పటికే తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు క్లారిటీ లేదు. ఇక మా పరిస్థితి ఏంటని రెండో విడత పరిధిలోని రైతులు ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో రాజధానిని కేవలం 23 గ్రామాలకు పరిమితం చేయకుండా
రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలోకి తీసుకువస్తే ఆయా ప్రాంతాల్లో పొలిటికల్ పాజిటివిటీ తెచ్చుకునే ప్లాన్ కూడా ఉండి ఉండవచ్చంటున్నారు. అమరావతిలో యాక్టివిటీ పెరిగి జనం వచ్చి పూర్తి స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాలంటే దశాబ్దాలు పడుతుందని, అదే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అయితే త్వరగా అభివృద్ధి చెందుతుందని చెప్పే అవకాశం ఉందంటున్నారు. ఇవన్నీ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చలు. కానీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతో జగన్ చేతులు కాల్చుకున్నారన్న అభిప్రాయం ఏపీ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే గతంలో 3 రాజధానుల పేరుతో జగన్ తీవ్రంగా దెబ్బతిన్నారనేది కాదనలేని వాస్తవం. ఇప్పుడు మళ్ళీ మావిగన్ పేరుతో కొత్త రాగం అందుకోవడం రాజకీయంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇది ప్రజల్లోకి వెళ్తుందా, లేక బూమరాంగ్ అయి మళ్ళీ అమరావతి సెంటిమెంట్నే బలపరుస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి.